రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అదే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ ధ్యాన మందిర్కి అయితే వచ్చేసాము. ఓయ్ ఓయ్ ఆగు ఆగు ఆగు, ఏంటి ఆ తొందర? వెనకాల ఏమైనా గాడిదలు దంతాడియా? అంత స్పీడ్ ఎందుకు? కొంచెం నిదానంగా సౌమ్యంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అదే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ ధ్యాన మందిర్కి అయితే వచ్చాము. ఈ మాత్రం నిదానంగా సౌమ్యంగా చెప్తే సరిపోతుందా గురువుగారు? చాలే ఏడ్సావు కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఏదో కామెడీగా ఉంటుందని చెప్పేసి అలా ఏదో చిన్న ప్రయత్నం చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ ధ్యాన మందిర్కి అయితే వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. మీలో ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేసింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి లోపల ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్. ఈ ధ్యాన మందిర్ గురించి నాకైతే ఎక్కువగా తెలియదండి. సో ఇక్కడ శిల్పాలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కారండి. ఇలాంటి కళాకారులకు మన జోహార్లు అందించాల్సిందే. ఇక్కడ ఒకటి గమనించండి ఫ్రెండ్స్, శిల్పానికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా దీన్ని శిల్పకారులు ఇలా నిర్మించారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇలా 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయన్నమాట. సో 4 వైపులా 4 ద్వారాలు ఒకేలాగా ఉంటాయన్నమాట. సో మనం శిల్పాలు మాత్రం చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు. బుద్ధుని యొక్క చరిత్ర గురించి ఈ శిల్పాల రూపంలో ఇక్కడంతా నిర్మించారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇకపోతే ఈ బుద్ధ ధ్యాన మందిర్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. గుంటూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది. అలాగే విజయవాడ నుంచి అయితే 45 కిలోమీటర్లు వస్తుందండి దూరం. సో లోకల్లో ఉండే వాళ్ళైతే ఎనీ టైం ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. లేదా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడ రిసార్ట్లు కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం అన్నమాట. ఇక్కడికి రావడానికి బస్సులు ట్రైన్లు కూడా అవైలబుల్లో ఉంటాయి, మనకు దొరుకుతాయి అన్నమాట. అలాగే ఈ బుద్ధ ధ్యాన మందిర్ వచ్చేసి 4.5 ఎకరాలలో నిర్మించబడిందనమాట. ఇక్కడికి లోపలికి ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. లోపలికి ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ తీసుకుంటారండి, పిల్లలకైతే 10 రూపీస్ తీసుకుంటారనమాట. ఇక్కడ మా లక్కీ అయితే చాలా అంటే చాలా అల్లరి చేస్తూ ఉన్నాడండి, ఆడుకుంటా ఉన్నాడు. సో గోలగోలగా ఉందన్నమాట కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడంతా చూసేసారు కదా. నెక్స్ట్ స్టెప్ తీసుకొని కొంచెం పైకి వెళ్తే అక్కడ మనకు ఒక మ్యూజియం లాగా ఉందన్నమాట. సో అక్కడ ఒక గ్లోబల్ లాగా ఉంది. ఆ గ్లోబల్లో 4 వైపులా 4 కెమెరాలు ఉంటాయి, అలాగే లైట్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ మనకు బుద్ధుని యొక్క చరిత్ర
ఇక్కడ ఈ గ్లోబల్ రూపంలో మనందరికీ చూపిస్తారు. స్టెప్ బై స్టెప్ చాలా బాగా చూపిస్తారనమాట. సో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫ్రెండ్స్. అది మళ్ళా ఆనే ఉంది సముద్రయాల దుఃఖ కారణం నిరోధాల దుఃఖానికి దూరంగా ఉండడం, మగ్గాల దుఃఖ విముక్తికి మార్గం. ఇవన్నీ బాధలు అనేవి మన జీవితంలో విడదీయరాని భాగమని, అయినప్పటికీ వాటి నుండి ఉపశమనం చెప్పారు. దుఃఖం తొలగడానికి ఒక కారణం ఆకారంలోనే దుఃఖం కలుగుతుంది. దుఃఖాన్ని నిరోధించవచ్చు. దుఃఖ కారణాన్ని తొలగించడం ద్వారా దుఃఖాన్ని తొలగించవచ్చు. అది ఎప్పటికీ అలాగే ఉండదని, కడకు ప్రతి ఒక్కరూ ఏదో విధమైన దుఃఖానికి గురవుతారని అంటారు. ఎందుకులే ఛానల్ బాగుంది నీట్గా. ఇప్పుడు అంటే రాదు వద్దా అర్థం కాలే. ఎలాంటి పరిస్థితుల్లో ఈ స్థితి భగవాన్ని కూడా రాబోతూ ఉండే స్థితిలో మనమే ఉండడం, ప్రియమైన వారిలో దేవుడు అప్పులతో కలిసి సహజీవనం చేయవలసి రావడం, ఇవన్నీ సహజంగానే దుఃఖాన్ని కలిగిస్తాయి. దిగో అవునా పోనీ నా దాంట్లో స్పేస్ లేదు, అయిపోయింది. అది పిల్లర్ అడ్డమొస్తుంది. ఈ పక్క కింద పడుతుంది. కింద పడుతుంది. లక్కీ కాలు దొక్కి, లక్కీ బొక్క పడింది కాలుకి. కింద పడుతుంది. కూర్చోవచ్చు. అది అనిత్యం అంటే అశాశ్వతం, దుఃఖం అంటే బాధలు, అనర్థం
అంటే నేను అనేది భ్రమ. ఈ 3 సత్యాలను అవగతం చేసుకుంటే అవి నూతన జీవన విధానాన్ని చేరుకునేందుకు దోహదం చేస్తాయి. అంటే ఎలాంటి బాధలు, ఉద్వేగాలు, ద్వేషాలు, క్రోధాలు, వ్యతిరేకతలు లేకుండా పరిపూర్ణ శాంతి, అనిర్వచనీయమైన ఆనందం శాశ్వతంగా పొందడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బయటకు వచ్చేసాము. సో లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి బయట వ్యూ ఎలా ఉందో చూసేసేయండి. మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే కాసేపు కూర్చొని అలా మా లక్కీతో ఆడుకొని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.